వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ప్రజా సమస్యలు యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్దమవుతోంది. రాబోయే 2 నెలల్లో వేలాది మంది యువతతో చలో హైదరాబాద్ కార్యక్రమానికి ప్రణాళికను సిద్దం చేసింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ రోజు రోజుకి ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటూ దూసుకెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక నుంచి మరింతగా ప్రజా సమస్యల సాధనపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా పార్టీ అనుబంధ విభాగమైన యువజన విభాగం ఆధ్వర్యంలో త్వరలో చలో హైదరాబాద్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రధానంగా యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్ రెడ్డి తెలిపారు. అయితే గ్రామ స్థాయి నుంచి అదేవిధంగా మండల స్థాయిలో ఏదైతే కమిటీలు కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని జిల్లాల్లో ఇంకా ఇన్కంప్లీట్ ఉన్నాయి. అవి కూడా 1 మంత్ టార్గెట్ పెట్టుకుని వాటిని తీసుకోవాలనే ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో అది కంప్లీట్ చేయాలి 1 మంత్ లో అనేది అదొకటి డిసైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో యువకులు ముఖ్యంగా అనేక రంగాల్లో నష్టపోతా ఉన్నారు. ముఖ్యంగా రాజీవీకరణాలు అయితేనేమి, అదేవిధంగా ఉపాధి అవకాశాలు ఏ విధంగా నీరుగారుస్తా ఉందో, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇట్లాంటి అనేక కార్యక్రమాలు తీసుకుని ఒక కమిటీ కూడా దానికి ఏర్పాటు చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అన్ని జిల్లాల యువజన విభాగం కన్వీనర్ల సమావేశానికి పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వైవి సుబ్బారెడ్డి అధ్యక్షత వహించారు. జూలై 8న మహానేత వైఎస్ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు పార్టీ నేతలు తెలిపారు. వైఎస్ జగన్ పై సిబిఐ అక్రమ కేసులు నిరసిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించారు. దీంతో పాటు రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తూ జేడీ లక్ష్మీనారాయణ ఎల్లో మీడియాకి ఇస్తున్న లీకుల్ని ఖండిస్తూ మరో తీర్మానాన్ని ఆమోదించినట్లు పుత్తా చెప్పారు.